తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇప్పటివరకు 30 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 7 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో హంగేర్పడింది. కే సముద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు చెరో 8 స్థానాల్లో గెలుపొందారు. అలంపూర్లో 2 పార్టీలు 5 చొప్పున స్థానాల్లో విజయం సాధించాయి. ఇస్నాపూర్లో మ్యాజిక్ ఫిగర్ను ఎవ్వరూ చేరుకోలేకపోయారు. బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నందికొండ, హలియా, చండూరు, చిట్యాల, దేవరకొండ, నేరేడుచెర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం అయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు, అశ్వారావుపేట, మధిర, వైరా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్, ములుగు, మరిపెడలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, భింగల్, సదాశివపేట్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం అయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుల్తానాబాద్, చొప్పదండి, ధర్మపురి, మంథని, హుజూరాబాద్, జమ్మికుంట, సంగారెడ్డి జిల్లా కోహిర్, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం అయ్యాయి. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం, గుమ్మిడిదల, ఇంద్రేశం, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి బీఆర్ఎస్ సిపిఐ కూటమి విజయం సాధించాయి. కాంగ్రెస్ 5 కార్పొరేషన్స్ లో బీజేపీ 2 చోట్ల ముందంజలో ఉంది. 8 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. చిట్యాల మొదటి వార్డులో నాగిల సుధాకర్ అనే ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. బిచ్కుంద, భూత్పూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా దేవరకద్ర మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దేవరకద్రలో మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. ఐజా మున్సిపాలిటీని మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలంపూర్ మున్సిపాలిటీ మాత్రం 10 స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సమానంగా చెరో 5 స్థానాలు గెలుచుకోవడంతో హంగేర్పడింది. మరోవైపు గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంచలన ఫలితం వచ్చింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్బి 8 స్థానాలను గెలవగా కాంగ్రెస్ బీఆర్ఎస్ 1 స్థానంలో గెలిచాయి. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయభాస్కర్. చెప్పండి. అనుశ్రీ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతుండేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత మున్సిపల్ ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో వీటికి సంబంధించినటువంటి యొక్క ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తుండేటువంటి పరిస్థితి. ఇప్పటికైతే వచ్చినటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధికమైనటువంటి స్థానాలను కైవసం చేసుకుంది. ఆ యొక్క స్థానాల్లో మున్సిపల్ ఏదైతే ఉందో వాటి పీఠాలపైన ఆ వాటికి సంబంధించినటువంటి వాళ్ళు కైవసం చేసుకునేటువంటి పరిస్థితి. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఒక ఫలితం కూడా వెతకలేదు. చాలా ఆలస్యంగా మందకోడిగా ఇక్కడ కౌంటింగ్
కౌంటింగ్ జరుగుతుంది. దేవరకద్ర నియోజకవర్గంలో ఉండేటువంటి భూత్పూరు, దేవరకద్రకు సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటిది మాత్రము ఐజాక్ సంబంధించినటువంటి యొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకునేటువంటి ఆ పార్టీ. ఇక అల్లంపూర్లో మాత్రం 5 స్థానాలు 2 వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత హంగు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక అమరచింతకు సంబంధించినటువంటి దానిలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెరాట్ రాకపోవడంతో అక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రతిష్టాత్మకంగా అంటే వడ్డేపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో మాత్రం ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి యొక్క ఎక్కువ స్థానాలు అవుతున్నాయి. వాళ్ళకు ఆ యొక్క స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు 8 స్థానాలు వాళ్ళు గెలిస్తే ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచినట్టు. ఇక్కడ మనకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్న వాళ్ళని తెలుసుకుందాం. సార్, ఈరోజు వచ్చినటువంటి ఫలితాలపైన మీరు ఏ అభిప్రాయంతో ఉన్నారు? మీ నియోజకవర్గంలో ఉండేటువంటి వాటిలో 2 స్థానాలు ఇప్పటికే మీరు కైవసం చేసుకున్నారు, ఏమంటారు? సో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మంచి విజయాన్ని అందించిన ఓటర్లందరికీ ఈ సందర్భంగా నా నియోజకవర్గంలో భూత్పూర్ కానివ్వండి, కొత్తకోట, అదేవిధంగా దేవరకద్ర 3 మున్సిపాలిటీస్లో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వైపు వచ్చినందుకు వారికి ముఖ్యంగా ఓటర్లందరికీ ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మేము ఇచ్చిన మాట ఏదైతే ఓటర్లకు మేము ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట నిలబెట్టుకునే విధంగా మేము ముందుకు పోతాము. ముఖ్యంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేమందరం కూడా ఒక జవాబుదారితనంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఓటర్లందరూ మాకు ఇంత మంచి తీర్పు ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరింత బాధ్యతను మా మీద పెంచి ఈ విధంగా మాకు అవకాశం కల్పించిన ఓటర్ మహాశయులకు, మున్సిపల్ ఓటర్లందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కూడా కొన్ని స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏది పార్టీ కొంత వెనుకబడిపోవడానికి కారణాలు ఉన్నాయంటారా? అంటే ఇంకా కొన్ని నాకు ఆ రిజల్ట్స్ ఏమి నా నోటికి రాలేదు. ఎక్కడెక్కడ బీఆర్ఎస్ గెలిచి మా దగ్గర అయితే మెజార్టీ స్థానాలు మీరు తెలుసు 3 మున్సిపాలిటీలలో కూడా మేము మెజార్టీ స్థానాలు గెలుచుకున్నాం. రేపు చైర్మన్స్ కూడా మా వాళ్ళే కాబోతా ఉన్నారు కాబట్టి సో ఇక్కడ నా నియోజకవర్గానికి సంబంధించి నేను ఇంకా వేరే నియోజకవర్గాలకు సంబంధించి నేను ఎక్కడ రిపోర్ట్స్ చూడలేదు. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాము. సో ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, మా మీద నమ్మకంతో మాకు ఈరోజు ఓటర్లు ఇంత మంచి తీర్పు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మా సంక్షేమ పథకాల గురించి, మా డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు చాలా నెగటివ్గా ప్రచారం చేసినా కూడా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. సో రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఏ ఎన్నికలైనా కూడా ఖచ్చితంగా ఇదే తీర్పు ఉంటుంది. ప్రజలు మా మీద మరింత బాధ్యత పెంచినందుకు వాళ్ళకి మాట ఇస్తా ఉన్నాం. మీకు ఏదైతే మాట ఇచ్చినామో ఎన్నికలలో, మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా కొన్ని మాట మేము చెప్పిన కొన్ని డెవలప్మెంట్స్, టౌన్స్ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతాం. తప్పకుండా భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేసే విధంగా మేము పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు కొత్తకోట భూత్పూర్ విషయానికి వస్తే ఇక్కడ మన దేవరకద్రకు సంబంధించి చైర్మన్ గారు ఇక్కడ, అదేవిధంగా భూత్పూర్ విషయానికి వస్తే చైర్మన్ క్యాండిడేట్ మీకు అందరికీ కూడా తెలుసు. ఆల్రెడీ మేము ఈ 2 మున్సిపాలిటీల ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 2 మున్సిపాలిటీలో కూడా మంచి మెజార్టీతో మా కౌన్సిలర్ గెలిచారు, భారీ మెజార్టీతో గెలిచారు. అది కూడా ఎక్కడ చూసినా కూడా మంచి మెజార్టీస్తో గెలిచారు కాబట్టి సో మరొకసారి నేను మా వాళ్ళందరి తరపున కూడా మా ఓటర్ మహాశయులకు, అదేవిధంగా నాతో పాటు నాతో పాటు పనిచేసిన మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 6 నిమిషాలు కష్టపడ్డారు. సో బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటై మా మీద దాడి చేసినా కూడా ప్రజలు మా మీద అందించినందుకు మీ ద్వారా అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రజలు ఒకసారి తమ పైన ఇచ్చినటువంటి విశ్వాసంతో గెలిపించినటువంటి ప్రజలకు తమ యొక్క బాధ్యత మరింత పెరిగినటువంటి విధంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి సహాయంతో ఈ యొక్క జిల్లాలో ఉండేటువంటి ఏవైతే అభివృద్ధి కోసం తాము పనిచేస్తామని చెప్తున్నారు. ఓటర్లు ఏదైతే తీర్పు ఇచ్చినా వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేసినటువంటి ఆయన భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫలితాలకు సంబంధించినటువంటి దాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో హంగు ఉండేటువంటి యొక్క పరిస్థితి ఉండేటువంటి నేపథ్యంలో అమరచింతకు సంబంధించినటువంటి వారంలో 3 స్థానాల్లో అన్ని పార్టీలు, ఇటు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ 3 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి ఉండేటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరికి కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు రాలేదు. దీంతో అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దానికి కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి మామునార్ కార్పొరేషన్తో పాటు 20 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండేటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అయితే నువ్వా నేనా అన్నట్టు ఇంకా కొనసాగుతుండేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రము అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత మొండి చేయ జరిగిందని చెప్పాలి. అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినటువంటి నేపథ్యంలో అక్కడ ఐజా ఉండేటువంటి మున్సిపాలిటీలో అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ అలంపూర్కి సంబంధించినటువంటి దాంట్లో మాత్రము 5 స్థానాలు గెలిచినప్పటికీ కూడా అక్కడ ఎక్సాఫిషియోగా ఉండేటువంటి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి అది కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక
ఒడ్డేపల్లికి సంబంధించినటువంటి మాత్రము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అభ్యర్థులు 8 మంది గెలవడం 10 స్థానాల్లో మాత్రం కొంత సంచలనంగా ఉండేటువంటి పరిస్థితిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండేటువంటి మద్దూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో మాత్రము కొంత అత్యధికమైనటువంటి స్థానాలు ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో బీఆర్ఎస్ఏ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కోస్గి తర్వాత కొడంగల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం ముందంజలో ఉన్నారు. అక్కడ కొంత ఆ పార్టీ పట్టు బిగించినటువంటి పరిస్థితి. ఇక నారాయణపేటలో మాత్రం కొంత బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తుండేటువంటి యొక్క కొల్లాపూర్లో మాత్రం పూర్తి స్థాయి మెజార్టీ కాంగ్రెస్కి రావడంతో ఆ పీఠాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా అందరూ చూపు ఉండేటువంటి మొదటిసారి జరుగుతుండేటువంటి మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికలపైన అందరూ దృష్టి సారిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్కడి ఫలితం కూడా రాలేదు. చాలా మందకోడిగా జరుగుతున్న చాలా ఉత్కంఠ పెరిగిపోయింది. పెద్ద ఎత్తున ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం పాలమూరు యూనివర్సిటీకి జనాలంతా కూడా తల రావడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఒక ఫలితం రాకపోవడంతో మాత్రము అందరి యొక్క దృష్టి మహబూబ్నగర్ కార్పొరేషన్ పైనే ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతూ ఉన్నాయి. ఇప్పటికీ 7 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం సాధించింది. కొన్ని చోట్ల లీడ్లో కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి ఆ పార్టీ రెస్పాన్స్ ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ దిలీప్ మనకు అందుబాటులో ఉన్నారు. దిలీప్, మున్సిపల్ ఎన్నికల ఎలక్షన్ ఫలితాలు, కేసీఆర్ లీడర్షిప్ ఇంపాక్ట్ ఈ లోకల్ రిజల్ట్స్ పై ఎంతవరకు ప్రభావితం చేశాయంటే ఏం చెప్తారు? సో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన అయితే పెద్దగా బీఆర్ఎస్ పార్టీ ఎఫెక్ట్ ఉందా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే మాత్రం చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ప్రధానంగా ఎన్నికలకు వెళ్ళింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా చెప్తూ ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు అయితే ఎన్నికల ఫలితాలు కనుక ఒకసారి మనం బేరీజు వేసుకుంటే 425 పైగా వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అఫీషియల్గా అయితే 7 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు గుమ్మడిదాల, ఇంద్రేశము, గడ్డపోతారం మున్సిపాలిటీలతో పాటు తిరుమలగిరి, తొర్రూరు, ఐజా లాంటి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే చాలా వరకు మున్సిపాలిటీలో కూడా ఇటు అంగు దిశగా ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంగు వచ్చినటువంటి మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులు చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా అవకాశాలు స్వతంత్ర అభ్యర్థులు కనుక కలిస్తే మున్సిపాలిటీలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైతే అంగు ఏర్పడుతున్నటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ స్వతంత్ర అభ్యర్థులపైన ఇటు బీఆర్ఎస్ పార్టీ గాలం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ అయితే 30 నుంచి 40 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ముందు కూడా చెప్తుంది. 7 మున్సిపల్ కార్పొరేషన్ల పైన ముందు నుంచి కూడా పెద్దగా దృష్టి పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే 116 మున్సిపాలిటీలో 30 నుంచి 40% మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయితే సక్సెస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయినట్టుగా భావించి, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో 40% వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. లోకల్గా కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 30 నుంచి 40% మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరోసారి గుణపాఠం చెప్పినట్టుగా అవుతుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయి ఫలితాల కోసం అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా గెలుస్తాము అన్నటువంటి మున్సిపాలిటీలో కూడా కొన్ని అంగు వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఆ అంగు వచ్చినటువంటి మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులు చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కీలకంగా మారుతున్నటువంటి స్వతంత్ర అభ్యర్థుల వైపు బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపుతుంది. వాళ్ళకు గాలం వేసే పనిలో పడుతుంది. మరో గంట పాటు తర్వాతనే పూర్తిస్థాయి మెజారిటీ కానీ అలాగే ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫలితాలను బీఆర్ఎస్ పార్టీ అయితే క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనుశ్రీ. దిలీప్, మీరు అన్నట్లుగా ఫలితాలు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కాలేదు, కొంత సమయం ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించిన సందర్భం మనం చూసాం. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబడతామని. ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్స్ కొంతవరకు వారికి ఊరట ఇచ్చే అంశంగా పరిగణించవచ్చా?
పరిగణించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 425 పైగా వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఖచ్చితంగా ఈ 425 ఏదైతే ఫిగర్ ఉందో ఇది 800కు పైగా వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా 800కు పైగా వస్తే ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో 30 మున్సిపాలిటీలు అయితే ఖచ్చితంగా కైవసం చేసుకుంటామనేటువంటి ధీమాలో ఉంది. 1-2 చోట్ల స్వతంత్ర అభ్యర్థులను పార్టీలోకి తీసుకొనైనా సరే వాళ్ళ బలంతో ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లోనే మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా అయితే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అనుకున్నట్టుగానే 800కు పైగా అయితే వీళ్ళు మున్సిపల్కి సంబంధించినటువంటి వార్డులను కైవసం చేసుకుంటామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దిలీప్.